రేపురా పక్కింటి భరణితో వెళ్ళిపోయింది. నేను చెప్పేది నిజం అబద్ధం ఇప్పుడే తెలిసిపోద్ది పెద్ద బాబు. త్రిపుర భరణితో బయటికి వెళ్ళడం నేను చూసానమ్మా. కూతుర్ని అనుమానించే తండ్రి నా కొడుకైనందుకు సిగ్గుపడుతున్నాను. కానీ పిచ్చివాగుడు వాగావంటే ఇక అమ్మనే మాట నీ నోటి వెంట రాదు. ఇది శాసనం. ఈ పాపిష్టి కళ్ళతో త్రిపుర బయటికి వెళ్ళడం చూశాను అమ్మా. నేనంటే ఎవరూ నమ్మటం లేదు. తాగుబోతు వేదవా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకు. కళ్ళు పెద్దవి చేసుకొని చూడరా అని గదిలో పడుకున్న నా కూతుర్ని చూపించారు. అంతమంది త్రిపుర మంచం మీద పడుకొని ఉంది కదరా అంటే నమ్మాలి 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 కదరా నమ్మాలి కదరా నమ్మాలి కదరా. కన్న తల్లిని క్షోభ పెడుతున్నావు. అది చాలక ఇప్పుడు నీ కన్న కూతుర్ని అనుమానిస్తున్నావు. నువ్వు మనిషివి కాదురా. అసలు మనిషిలా కూడా మారలేవు. నువ్వు మారు. నీకు ఈ చెప్పు తప్పులు కాదురా కాదు. నీకు ఈ బెట్టతోనే తప్పులు కావాలరా. ఈ బెట్టతోనే నువ్వు దెబ్బలు తినాలి. ఈ బెట్ట దెబ్బలు నీకు కావాలి. చావరా. ఈ బెట్ట దెబ్బలు నీకు కావాలి. చావాలి. ఈ బెట్ట దెబ్బలు చావు. అయ్యో కాశీనాథ్ గారు, ప్రాయచిత్తం లేదమ్మా. కొట్టుకు తప్పుకి ఇదేనా శిక్ష? నేను తప్పు చేశాను. చావని కొట్టుకొని నన్ను అడ్డుకోవద్దమ్మా. నేను తప్పు చేశాను. ఏంటిది? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? నాలో ఉన్న పశువును కొడుతున్నానమ్మా. అసలు వాడిని చావగొట్టాలి, చంపేయాలి. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా కూతుర్ని అనుమానించానమ్మా. మీ అన్నయ్యతో తిరుగుతుందని తప్పుగా మాట్లాడినందుకు నాకు ఈ శిక్ష పడాలమ్మా. పడాలి. మీరు తప్పు చేయలేదండి. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇక్కడ జరిగింది అదే. లేదమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. నన్ను నేను శిక్షించుకుంటే కానీ నా మత్తు పోదు. నన్ను ఆపకమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.